నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మన ఛానల్ ప్లాట్ఫామ్ మీద ఎంతోమంది ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు వస్తున్నాము. చిన్న బిజినెస్ నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళేలాగా మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి గల కారణం శ్రీదేవి హెర్బల్స్. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో శ్రీదేవికి సంబంధించిన ఒక వీడియో చేశాము. ఆ తర్వాత మన వాళ్ళందరూ ఎంతగానో ఆదరించడం, నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎదగడం అనేది జరిగిందండి. ఇప్పుడు మనం శ్రీదేవి హెర్బల్ దగ్గరికి వచ్చాం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నా? నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా. లైక్ నాకు అమ్మలాగే చాలా సపోర్ట్ చేస్తారు, చాలా అభిమానంగా ఎప్పుడు నాకు గైడెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇప్పుడు ఏంటంటే శ్రీదేవి హెర్బల్స్ మేము అప్పుడు చూసినప్పుడు చిన్న విత్తనం వేసిన మొక్క ఇప్పుడు మహావృక్షం అయింది. ఎందుకంటే ఈ రోజున ఆయుర్వేదం మందుకు సంబంధించి ఇలా మనకి అన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చిన వాటితో తయారు చేసినవే చాలా బాగా వాడుతున్నారు. అయితే ఈసారి ఎక్కువ కబుర్లు లేకుండా ప్రొడక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ర్యాక్ల వారీగా, నేను మళ్ళీ మీరు ప్రొడక్ట్స్ పెంచిన తర్వాత రాలేదు కాబట్టి అవన్నీ కూడా మా సబ్స్క్రైబర్లు చూపిద్దాం. అలాగే ముఖ్యంగా నేను తనకి సంబంధించిన మాయిశ్చరైజర్ నాకు పంపించిందండి, నేను వాడుతున్నాను. నా స్కిన్ అందరూ అంటున్నారు కదా మెరుస్తుంది. నిజంగా మాయిశ్చరైజర్ చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను. అలాగే నేను గ్రీన్ టీ వాడుతూ ఉంటాను, అది కూడా చూపిస్తాను. ముఖ్యంగా ఆముదం కూడా ప్యూర్ అండి, 100% ప్యూర్ ఆముదము. నేను ఏంటంటే కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకొని హెడ్ బాత్ చేసినప్పుడు పెట్టుకుంటూ ఉంటా. అలా నేను వాడిన ప్రొడక్ట్స్ ఇంకా ఏవే ఉన్నాయి, ఎటువంటి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలా ఉంది శ్రీదేవి బిజినెస్? అంతా బాగుందా? బాగుంది. ఏ స్టేట్లకి ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు మీరు? మనం ఆల్ ఓవర్ ఇండియాతో పాటు యుఎస్ కి, యూకే కి, దుబాయ్ కి, ఆస్ట్రేలియా, అన్ని కంట్రీస్ ఖండాంతరాలకు పాకిందన్నమాట. ఫస్ట్ మీ ద్వారానే అదర్ కంట్రీస్ వాళ్ళకి తెలిసింది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అమ్మా. అండ్ మనది యాక్చువల్ గా ఫస్ట్ స్కిన్ అండ్ హెయిర్ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళము. బట్ 3 years బ్యాక్ మీకు తెలిసిందే కదా, నాకు ఒక హెల్త్ ఇష్యూ వల్ల సో నేను ఇంత బాగా స్ట్రగుల్ అయ్యాను. కాబట్టి ఉమెన్ తను చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అంటే మెంటల్ గా కానీ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి, ఏం చేస్తే బాగుంటది, ఈజీగా ఉండాలని చెప్పి రీసెర్చ్ చేసి లాంచ్ చేసిందే ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ. ఇలా చూపించాం, ఇట్రా ఇవన్నీ కూడా మొత్తం ఆయుర్వేదిక్ గ్రీన్ టీ. ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ ఏమేంటి మనకి బెస్ట్ ఉండేది? మెయిన్ ఇది అందరూ, అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తీసుకునే గ్రీన్ టీ. దీంట్లో ఏంటంటే 17 హెర్బ్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి, బాడీ డిటాక్సింగ్ కి, స్ట్రెస్ రిలీఫ్ కి, గ్యాస్ట్రిక్ కి, అండ్ యాక్టివ్గా ఉండడానికి కానీ, ఫ్యాటీ లివర్కి కానీ, ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బాగా ఇప్పుడు ఎక్కువ హైయెస్ట్ సేల్ ఉన్న ప్రోడక్ట్ అంటే ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీనే. చాలా మంచి రిజల్ట్ ఉందన్నమాట. అంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ని ఆల్మోస్ట్ 1 2 3 4 17 హెర్బ్స్ ఉంటాయి. 17 ప్రొడక్ట్స్ కలిపి మనకి గ్రీన్ టీ తయారు చేస్తామండి. బాగుంది గ్రీన్ టీ. నన్ను వాడమని రోజుకోసారి పూర్ పెడతా ఉంటారు అమ్మాయి, మీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే రోజు తను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి షూట్స్ కి వెళ్తూ ఉంటారు. బట్ హెల్తీగా యాక్టివ్ గా ఉండాలంటే అన్ని కేర్ తీసుకోలేరు. కాబట్టి అట్లీస్ట్ ఈ గ్రీన్ టీ హెల్ప్ అవుతుందని చెప్పి రిమైండ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు, కానీ తను చెప్పినట్టు రోజు తాగితే మంచి బెనిఫిట్స్ అండి, బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్ టీ అంతా కూడా మనకి మీరు కొత్తగా తయారు చేసిన ఇదేంటంటే PCOS గ్రీన్ టీ. ఉమెన్ కి PCOS కి కానీ, PCODకి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి, థైరాయిడ్ కి, పీరియడ్ కరెక్ట్ గా రావాలి అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ ని రెడ్యూస్ చేయడానికి జస్ట్ 5 minutes ప్రాసెస్ రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఎలా మామూలు నార్మల్ గ్రీన్ టీ లాగానే అంటే బాయిల్డ్ వాటర్ లో ఒక 1 teaspoon వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టాలి, తర్వాత వడబోసుకొని తాగడం. మనకి ఎలాగో టీ అలవాటు కదండి, అవేవో టీలు తాగే బదులు చక్కగా ఇదే తీసుకుంటే ఇందులో అన్ని కూడా ఔషధాలు ఉన్నాయి. మనకి ప్రకృతి నుంచి వచ్చిన ప్రతిదీ తీసుకున్నారు కాబట్టి మీ హెల్త్ కూడా చాలా బాగా మంచిది. అమ్మ చెప్పినట్టే చాలా మంది ఇప్పుడు టీ అలవాటు తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్న పాలు కానీ, టీ పౌడర్ కానీ అన్ని కల్తీ అయిపోయినాయి. దాన్ని తీసుకోవడం వల్ల ఇంకా హెల్త్ పాడవుతుంది. పాల ప్యాకెట్లు ఎంత కల్తీయో మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి క్యాన్సర్ కారకాలు అవుతున్నాయండి అన్ని. ముఖ్యంగా వాటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే ఇలా మనం ఆయుర్వేదం వైపు పెడితేనే చాలా బాగుంటది. అండ్ వెయిట్ లాస్ గ్రీన్ టీ అమ్మ, ఇది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. అందరూ వెయిట్ లాస్ కి, అంటే వెయిట్ గెయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా స్ట్రగుల్ అవుతారు. ఇటు డైట్ ఫాలో అవుతారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, ఎంత చేసినా కొంతమందిలో చేంజెస్ అనేది ఉండదు. కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ 2 times తీసుకుంటూ ఒక 30 to 40 minutes వాకింగ్ చేసుకోవాలి.
హెల్తీగా లాస్ అవుతారు. ఎందుకంటే అందరికీ ఏంటంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇదే తినాలి అంటే వాళ్ళకి అవకాశం అనేది లేదు. సో ఒకవేళ ఒకేసారి వెయిట్ తగ్గిపోయినా ప్రమాదం. అవును, ఇది స్లోగా అంటే ఫాస్ట్ గా ఉండదు, స్లోగా ఉంటుంది, నిదానంగా. కొంతమందికి ఫస్ట్ మంత్ లోనే 1 or 2 kgs ఉంటుంది, కొంతమందికి సెకండ్ మంత్ లో చేంజెస్ ఉంటుంది, అలా స్లోగా ఉంటుంది. బట్ బెస్ట్ గా వాళ్ళకి వెయిట్ లాస్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా బాగా. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఈ క్లినిక్ మీరు ఇక్కడ దాకా రావాలి అనుకుంటే మనకి ఉప్పల్లో ఉంది. నేను లొకేషన్, ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాను. ఇక ఆన్లైన్ ఫెసిలిటీ అయితే అన్ని సమయాల్లో ఉంది. మీకున్న హెల్త్ ఇష్యూ చెప్పి కూడా అమ్మాయి దగ్గర మీరు కన్సల్ట్ తీసుకుని తన సజెషన్ ప్రకారం మీరు వాడచ్చు. ఎందుకంటే తన అందులో కోర్స్ చేస్తుంది ఆల్రెడీ, ఏదో తీసుకొచ్చి పెట్టేయడం కాదు, తన చదువుకున్న చదువుని సద్వినియోగం చేస్తుందండి. ఈ టీ అన్నీ మనకి దానికి సంబంధించి. ఇది దేనికి వస్తుందమ్మా? ఇది స్కిన్ గ్లోయింగ్ అమ్మా. తాగేమంటావా? ఇది స్కిన్ గ్లో అంటుండో, తాగేద్దాం. స్పెషల్ గా మంగు మచ్చలు, ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్, యాక్నే హెవీగా ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్ తో పాటు ఇంటర్నల్ గా కూడా ఈ స్కిన్ గ్లోయింగ్ గ్రీన్ టీ హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ గ్రీన్ టీ. హెయిర్ ఫాల్ అంటే అందరూ ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్ గానే యూజ్ చేస్తారు, ఆయిల్స్, షాంపూస్, హెయిర్ ప్యాక్స్. బట్ ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకున్నప్పుడే వాళ్ళకి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. అసలు రహస్యం ఏంటంటే జుట్టు హెల్దీగా ఆరోగ్యంగా పెరగాలంటే ముందు మన పొట్టలో కొన్ని విటమిన్స్ వెళ్ళాలండి, వెళ్తేనే ఆ జుట్టు బాగుంటుంది. అంతే తప్ప మనం విటమిన్స్ ఏం పంపకుండా దీనికి హెన్నాలు ఎన్ని పెట్టినా కష్టం అంతే. సో ఈ టీలలో మీకు ఏది కావాలన్నా కూడా పర్వాలేదమ్మా. ఈ టీలలో మీకు ఏది కావాలన్నా కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మీకు ఆన్లైన్ ద్వారా కూడా వారు పంపిస్తారు. అండ్ ఇప్పుడు స్పెషల్గా మనకి కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఆల్రెడీ చాలా మంచి రిజల్ట్ ఉంది, డయాబెటిక్ సూప్ అండ్ డయాబెటిక్ టీ అండి. సో ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఖచ్చితంగా షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో ఈ డయాబెటిక్ టీ అంటే మనకి జస్ట్ ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ అండి. సో మనకి ఆల్రెడీ అందరికీ పరిచయమే ఉంది ఇన్సులిన్ ప్లాంట్ లీవ్స్ గురించి. సో ఆ లీవ్స్ తో ప్రిపేర్ చేసిన టీ, అలాగే సూప్ పౌడర్ అన్నమాట. కవర్ లో వేసేసేమో మా అన్నయ్యకి పంపించాలి నిజంగా. ఎందుకంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోలేము, ఇలాంటిదైతే మనకి చాలా బాగా హెల్ప్ అయింది. ఇన్సులిన్ అనేది మనకి ఆకు ద్వారా వస్తుంది కదండి. ఆ ఆకులు, కషాయాలు రకరకాలు మన ఫేస్బుక్ లో చూపిస్తారు. దానికంటే కూడా మా శ్రీదేవి తయారు చేసిన టీ తాగేయండి, దెబ్బతో షుగర్ కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంది, తీసుకున్నాక వాళ్ళకి డైజెషన్ కూడా బాగుంది అని చెప్పి కస్టమర్స్ చెప్పారండి. అర్జెంట్ గా పంపిస్తాను, నేను ఆర్డర్ పెట్టుకుంటున్నానండి, మీకు కూడా కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. అంటే అందరికీ ఇప్పుడు కొన్నిసార్లు టీ ప్రిపేర్ చేసుకోవడానికి కుదరదు కదా, ఇది వాళ్ళు చపాతీలలో మిక్స్ చేసుకోవచ్చు, కర్రీలలో వేసుకోవచ్చు, రసం పౌడర్లో వేసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళకి ఈజీగా అంటే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వాళ్ళు షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం కూడా సూప్ చేసుకోకపోతే కష్టం అండి. ఇంకా అమ్మాయి చెప్పినట్టు కూరల్లో వాటిలో వేస్తే ఇంకొంచెం పోషకాలు కొద్దిగా తగ్గుతాయి కదా, దానికంటే కూడా డైరెక్ట్ గా మన ఆరోగ్యం డైరెక్ట్ గా తాగితే మంచిది. వచ్చిన వాళ్ళే కదా, రాని వాళ్ళు కూడా తాగొచ్చు కదా. ఎస్, మనకి ఇది రాకుండా కూడా తీసుకోవచ్చు అండి. ప్రీ డయాబెటిక్ కానీ, టైప్ 1 వాళ్ళు కానీ, టైప్ 2 వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. అర్జెంట్ గా పక్కన పెట్టాలి అంతే, ఎందుకంటే రాకుండానండి అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టి నాలో స్ట్రెస్ పెంచుతున్నారు కదా. సో అందుకోసమని ముందుగానే తాగుతాను. నెక్స్ట్ కి వెళ్దాం. ఈ ర్యాక్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏంటమ్మా? దేనికి? హెయిర్ కి సంబంధించమ్మా. సో మనకి ఆల్రెడీ ఆనియన్ హెయిర్ ఆయిల్, బ్రింగరాస్ హెయిర్ ఆయిల్ మన నాగశ్రీ కస్టమర్స్ అందరికి బాగా పరిచయమే, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేసుకోవడానికి. నీ మాట కట్ట నాకు కూడా పంపించిందండి, నేను మా అబ్బాయి దగ్గర వదిలేసాను. చాలా చాలా బాగుంది. మామూలుగా మా అబ్బాయి హెయిర్ బాగుంటుంది, లాస్ అవుతున్నాడు అన్నప్పుడు అమెరికాకి పట్టుకెళ్ళిపోయాను పంపించినప్పుడు. వాళ్ళు చక్కగా వాడుతున్నారు. సో ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ బ్రింగరాజ్ అయితే డాండ్రఫ్ కి హెల్ప్ అవుతుంది. ఇలాగే మన న్యాచురల్ షాంపూస్, సో రెగ్యులర్ యూస్ కి అయితే నీమ్ తులసి షాంపూ అండి. అలాగే డాండ్రఫ్ ఉంటే ఆమ్లా షాంపూ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతిరోజు అందరికీ ఆయిల్ అప్లై చేయడానికి కుదరదు, బికాజ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు జిడ్డుగా అయితే వెళ్ళలేరు కదా. సో కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు ఇది ఆనియన్ రోజ్మెరీ సిరమ్ అండి. ఇది ఆయిలీగా ఉండదు, గ్రీజీగా ఉండదు, హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా ఈజీగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసినాక మళ్ళీ హెడ్ బాత్ చేయాలి అని ఏం లేదనమాట. రెగ్యులర్గా వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ప్రొడక్ట్స్ అని నేను క్లియర్గా చూపిస్తున్నానండి. మామూలుగా ఏదో అమ్మాయి చెప్పాడు అని కాకుండా మీకు రండి చూసుకోండి, తను చక్కగా చెప్తుంది. మీకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇది రోజ్మెరీ వాటర్ అండి. సో ఇది రోజ్మెరీ వాటర్ హెయిర్ని ఈజీగా గ్రోత్ చేసుకోవాలి అంటే రోజ్మెరీ వాటర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. రోజు నైట్ టైము కంప్లీట్ స్కాల్ప్కి, హెయిర్కి స్ప్రే చేసుకుంటే చాలు.
సో చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది, మంచి వాల్యూమ్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శ్రీదేవి మీ అందరికి ఇంకా ఈజీగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఫార్ములాస్ కనిపెట్టి తయారు చేసిందండి. మామూలుగా అయితే మనం కొబ్బరి నూనె ఆముదం పట్టిస్తే దాన్ని మించింది లేదు. కానీ మీరు వినరు కదా, మరి చాలా మంది ఫ్యాషన్ పేరు పిల్లలు వినరు, అటువంటి వారికి ఇది బెస్ట్. ఎస్. అండ్ మన హెయిర్కి ఆల్రెడీ మనం ఇంతాక గ్రీన్ టీ చూసాం కదండి, అలాగే మన బాడీకి అందాల్సిన సప్లిమెంట్స్ ప్రాపర్గా అందకపోతే మనకి ఎక్స్టర్నల్గా హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. సో దాని గురించి దీంట్లో 40 సప్లిమెంట్స్ ఉన్నాయండి. సో మన ఉమెన్ అందరికీ కూడా మెయిన్గా సప్లిమెంట్స్ అందకపోతేనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్ ఎవ్రీడే నైట్ టైము డిన్నర్ తర్వాత వేసుకుంటే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఆ విటమిన్ టాబ్లెట్స్ నాకు కూడా పంపించిందండి అమ్మాయి, నేను వాడి చూసాను, చాలా చక్కగా హాయిగా ఉంది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే కూడా అలోపతి కంటే కూడా మన డైరెక్ట్ ఆయుర్వేదంలో మంచిది దొరుకుతుంది. నెక్స్ట్ అండ్ నాగశ్రీ గారికి నచ్చిన మాయిశ్చరైజర్ నేనే చెప్తాను. అమ్మాయిని చెప్పినట్లుగా తిట్టుకోకండి, ఇది చాలా బాగుంది. నైట్ అప్లై చేసేసుకుని నేను బయట నుంచి వచ్చిన తర్వాత క్లీనప్ చేసేసుకుని మేకప్ అంతా తీసాక రాసు పడుకుంటానండి. పొద్దుటికి మీరు నమ్మరు, బుగ్గలు, నోస్ అన్నీ కూడా చక్కగా మెరుస్తూ, చేతులు కూడా మెరుస్తూ చాలా బాగుంటాయి. ఇది బెస్ట్ బెస్ట్ బెస్ట్. నేనైతే వాడా, మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. ఇది మనం మిల్క్ తో ప్రిపేర్ చేసింది, సో చాలా బాగుంటుందండి. అండ్ ఇది మళ్ళీ మీకు జిడ్డుగా అయితే అనిపించదు, గ్లో అనేది ఉంటుంది అనమాట, షైనింగ్ అనేది ఉంటుంది, జిడ్డుగా అయితే ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా స్పెషల్గా సన్ స్క్రీన్, ఈ సమ్మర్లో మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి SPF 50+ అండి. సో చాలా బాగుంటుంది సన్ స్క్రీన్ అనేది. ఇది కూడా మీకు ఆల్ స్కిన్ టైప్స్ కండి, లైక్ ఆయిలీ స్కిన్కి కానీ డ్రై స్కిన్కి కానీ సూట్ అయ్యేటట్టే మనం ప్రిపేర్ చేసాము. సో బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కూడా సన్ స్క్రీన్ని అప్లై చేసుకునే వెళ్ళాలండి. అండ్ ఇది పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు అండి, బికాజ్ ఇది న్యాచురల్ సన్ స్క్రీన్ కాబట్టి పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేను రెగ్యులర్ పాపం తను చాలా సపోర్ట్ చేయాలి శ్రీదేవి కానీ నాకు కూడా ఉందండి. ఎందుకంటే తన టాలెంట్ తోటి ఏదో కాకుండా ఏదో ప్రోడక్ట్ తెచ్చి కాకుండా ప్రతిదీ చదువుకుని ఏది ఎలా బెస్ట్ ఇస్తే బాగుంటుందని చిన్న మొక్క నుంచి ఎదుగుతూ వచ్చిందంట అమ్మాయి. ఈరోజు ఇంతవరకు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా కూడా. థ్యాంక్ యూ, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ రోజు చిన్న ర్యాక్ అలాంటి ఇన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసా అంటే చాలా చాలా ప్రౌడ్. యాక్చువల్గా లాస్ట్ టైం నాగశ్రీ గారు వచ్చినప్పుడు మాకు ఒక రూమ్ లో కూడా సెట్ చేసుకోవడానికి ప్లేస్ లేదు. సో తను ఇలా ఒక వీడియో తీసుకోవాలి అని అడిగినప్పుడు ఒక ర్యాక్ లో మేము అన్ని అడ్జస్ట్ చేసి ఒక వీడియో తీసి చేసాము. సో ఇప్పుడు అలా కాకుండా ఫుల్ ప్లెజర్గా అన్నింటికి సంబంధించి అన్ని కూడా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదంలో తనంతా కూడా డిప్లొమా చదివి అన్నీ చేస్తుంది కాబట్టి దాని ఫార్ములాస్ ఎలా అయితే బాగుంటాయి అన్నీ చూసి అన్ని సక్సెస్ అన్నిట్లోనూ సక్సెస్ అయిందండి అమ్మాయి. ప్రతిదీ వాడుతున్న వాళ్ళ రిజల్టే మనకి నిదర్శనము. నేను ఇంకొకటి మాత్రం మిమ్మల్ని మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అస్తమానం అమ్మాయి దగ్గరికి రాలేకపోవచ్చు, ఎందుకంటే మియాపూర్ నుంచి ఉప్పలకి తను రీల్స్ ఇస్తుంది. నాకు వీక్లో ఒక 2 రీల్స్ నేను అమ్మాయిని ఇమ్మని చెప్తాను, 2 or 3 మీ రెస్పాన్స్ని బట్టి. ఆ రీల్ని మీరు దయచేసి యాక్సెప్ట్ చేసి మీకు కావాల్సిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోండి. నేనే ఉండాలనే ఆలోచన కొంచెం పక్కన పెట్టి, ఎందుకంటే ఈ అమ్మాయి వైద్యం నాకు తెలీదు, నేను ఏదో చెప్పకూడదు. తను చక్కగా రీల్ ఇవ్వమని నేను తనకు ఆప్షన్ ఇస్తున్నాను. నువ్వమ్మా ఏది చేసినా ఎలా ఉన్నా ఒక్కొక్క చేసి అలా నాకు ఒక రీల్ పంపిస్తూ ఉండు, నేను తప్పకుండా దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది నీమ్ ఫేస్ వాష్ అమ్మ. సో చాలామంది ఈ జనరేషన్ పిల్లల వాళ్ళు రిక్వెస్ట్ చేయగా స్పెషల్గా ప్రిపేర్ చేసింది. సో నీమ్ ఫేస్ వాష్ ఇది అందరు యూజ్ చేయొచ్చు. సో స్కిన్ అనేది అంటే వాళ్ళకి పింపుల్స్ అవి రెడ్యూస్ అవడానికి కానీ స్కిన్ కొంచెం హెల్తీగా ఉండడానికి కానీ ఈ ఫేస్ వాష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నీమ్ బాగుంటుందండి, ఎందుకంటే మాకు పింపుల్స్ మా చిన్నతనంలో వచ్చినప్పుడు కూడా లేత చిగురు తెచ్చుకుని దాన్ని కొంచెం నూరి పెడుతూ ఉండేవాళ్ళం, తగ్గేది. అది ఇప్పుడు మనకు ఫేస్ వాష్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది కూడా చూద్దాం రండి. నెక్స్ట్ అమ్మలు, ఈ జనరేషన్లో చాలా మందికి ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కెమికల్ ప్రొడక్ట్స్ 5 minutesలోనే షాంపూ యూస్ చేస్తున్నారు. బట్ దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ఇది మనకి న్యాచురల్గా ప్రిపేర్ చేసిన హెన్నా పౌడరు, అలాగే ఇది ఇండిగో పౌడర్ అండి. అండ్ ఇది మనకి ల్యాబ్ టెస్ట్ రిపోర్టు నేను పట్టుకుంటాను. ఇది మనకి ఆయుష్ వాళ్ళు ఇచ్చిన హెన్నా ఇండికోకి సంబంధించిన ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అండి.
సో ఇది న్యాచురల్ లీఫ్ తో ప్రిపేర్ చేసింది. మనకి మార్కెట్ లో ఏంటంటే అందరూ సేల్ చేస్తారు, లైసెన్స్ అనేది ఈ సర్టిఫికెట్ ఉండలేదండి. చాలా చోట్ల హెన్నా ఇండిగో చాలా మంది చూపించేస్తున్నారు, దీన్ని ఒక బిజినెస్ కింద చేశారు. సరే ఆ విషయాలన్నీ పక్కన పెడితే మనకి ల్యాబ్ టెస్ట్ అయ్యి 100% మీకు మంచిది అనే రుజువుతోటి వీళ్ళు సేల్ చేస్తారు. సో ఇది ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు హెన్నా పెట్టుకున్నాక ఇండిగో పెట్టుకోవాలి, ఎట్లా? నాకు దీని గురించి అవగాహన లేదు. ఒక రోజు హెన్నా పెట్టుకోవాలి, హెన్నా పెట్టుకున్న మరుసటి రోజు ఇండిగో పెట్టుకోవాలి. అండ్ హెన్నా పెట్టుకునేటప్పుడు అందరూ హాట్ వాటర్ తో టీ డికాషన్, బీట్రూట్ ఇలా యూజ్ చేస్తారు. అలా కాకుండా మనందరికి ఒక చిన్న టిప్ ఏంటంటే, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో కనుక హెన్నా పెట్టుకుంటే మీకు కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ చాలా అంటే షైనింగ్ గా ఉంటుంది అనమాట. న్యాచురల్ లుకింగ్. హెన్నా పెట్టేసుకున్న తర్వాత నేను వాష్ చేసుకుని షాంపూతో వాష్ చేసుకోవచ్చా? ఓన్లీ వాటర్ తోనే వాష్ చేయాలి, వాటర్ తోనే పెట్టడమే. షాంపూ ఆయిల్ డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి. వాష్ చేసేస్తాం, ఆరబెట్టుకుంటాం. నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలి. ఇండిగో కలిపిన వెంటనే పెట్టేసుకుంటాము. సేమ్ అలాగే ఇందులో ఏమైనా వేసి కలపాలా? సేమ్ ఒక నిమ్మకాయ ఇంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో మనం ఇండిగో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన వెంటనే పెట్టేసుకోవాలి. ఓకే, ఒక 2 అవర్స్ ఉంచుకొని 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటాము. సో ఆ నెక్స్ట్ డే మనం షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇది మనకి ఓన్లీ ఫర్ కలరింగ్ గురించే కాదండి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా హెన్నా ఇండిగో ఉపయోగపడుతుంది. డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది, ఇచ్చింగ్ రెడ్యూస్ అవుతుంది. సో చాలా హెల్దీగా మీకు హెయిర్ ఉండాలి అంటే ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి. చాలా, ఎందుకంటే ఇది సర్టిఫైడ్ అండి, మనకి ఇందులో ఎటువంటి హానికరాలు లేవు. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. ఇప్పుడు అలా ఇండిగో వేస్తే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అమ్మలో? బ్లాక్ అనేది మనకి మినిమం 20 డేస్ వరకు ఉంటుంది. ఒక్కసారి కొంచెం శ్రమ పడగలిగితే ఒక 20 రోజులు జుట్టును కాపాడు. ఆల్రెడీ ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తే మాత్రం ఫస్ట్ యూస్ కి వాళ్ళకి బ్లాక్నెస్ అనేది రాదు. చాలా మంది బ్లాక్నెస్ ఎందుకు రావట్లేదని అంటే ఇది ప్రొడక్ట్ మంచిది కాదేమో అనుకుంటారు. కెమికల్స్ యూజ్ చేసినప్పుడు ఆ కెమికల్స్ చాలా హార్ష్ గా ఉంటాయండి, అందుకే మీకు ఇది పని చేయదు. మీరు 15 డేస్కి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ హెన్నా ఇండిగో కంటిన్యూస్గా పెట్టుకుంటే ఈ కెమికల్ అంతా రిమూవ్ అయిపోయి నెక్స్ట్ యూస్కి మాత్రం తప్పకుండా హెయిర్ న్యాచురల్గా బ్లాక్ అవుతుంది. ఇది నా కస్టమర్స్ అందరికీ చెప్పాను, వాళ్ళందరికీ కూడా బాగా పనిచేసింది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్కి వద్దాం. సో ఇది న్యాచురల్ షాంపూ పౌడర్ అమ్మ. సో కొంతమంది ఇంకా మనకి షాంపూ మంది న్యాచురల్ అయినా సరే వాళ్ళు పౌడర్లోనే వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది. సో షాంపూ పౌడర్ చాలా బాగుంటుందండి అండ్ డ్రైనెస్ అనేది లేకుండా సిల్కీగా హెల్దీగా ఉంటుంది. పౌడర్ అలవాటు ఉన్న వాళ్ళు మీరు అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బేబీది కనబడుతుంది, బేబీ బాత్ పౌడర్. మన బాత్ పౌడర్ చాలా సక్సెస్ అయింది. సో ఇది పిల్లలకి స్పెషల్ గా న్యూ బార్న్ బేబీస్ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిన బేబీ బాత్ పౌడర్ అండి. చాలా హెల్దీగా ఉంటుంది పిల్లల స్కిన్ అనేది. మీరు నలుగు పెట్టేటప్పుడు ఈ మధ్యకాలంలో శనగపిండి ఇలాంటివి పడట్లేదు, పిల్లలకి ర్యాషెస్ వస్తున్నాయండి. అలా మనం కొంచెం డైపర్లు వాడి కూడా పిల్లలు బాగా ర్యాషెస్ వచ్చేసి తర్వాత సీట్ దగ్గర తొడల దగ్గర నల్లగా కూడా అవుతుంది. సో అలాంటివన్నీ పోవాలంటే ఇది మనకి హోమ్ ప్రొడక్ట్, ఆయుర్వేదంది కాబట్టి ఇది బేబీస్కి వాడితే చాలా బాగుంటుంది. బేబీ బాత్ పౌడర్ బాగుంటుంది. అలాగే ఇంతక ఆముదం గురించి చెప్పారు కదా, మీరు పిల్లలకి డైపర్స్ యూజ్ చేస్తుంటే యూజ్ చేసే ముందు కూడా ప్రతిసారి ఆముదం అప్లై చేయండి. వాళ్ళకి స్కిన్ అనేది డార్క్నెస్ ఉండదు, డార్క్నెస్ ఆల్రెడీ ఉంటే రెడ్యూస్ అవుతుంది. అలాగే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే పాపం ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలా మంచి టిప్ అంటే ముందు అర్జెంటుగా నేను మా మనవరాలకు పాస్ చేయాలి మా కోడలికి. నెక్స్ట్ అలాగే ఇది చందమామ బాత్ పౌడర్ స్పెషల్లీ మన ఉమెన్ కోసం డిజైన్ చేసింది. సో ఇది పిల్లలకి అంటే 13 ఇయర్స్ నుంచి మన పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఉమెన్. సో ఇది స్కిన్ని ఏంటంటే పింపుల్స్ రాకుండా హెల్దీగా ఉంచడానికి, అన్వాంటెడ్ హెయిర్ని రాకుండా ఉండడానికి, మంచి గ్లోయింగ్గా ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి. ఓకే, ఇది బాగుంటుందండి. ఎందుకంటే పిల్లలకు కనీసం మీ ఇంట్లో ఆడపిల్లలు ఆదివారం పూటైనా ఇది నలుగు పెట్టుకుని షాంపూ పౌడర్తో రుద్దించారు చాలు, వారం అంతా మాట వినకపోయినా. నెక్స్ట్ అమ్మా, సో ఇది మనం బేబీ గురించి ఉంది, ఉమెన్ గురించి ఉంది. మన ప్రొడక్ట్స్ ఫ్యామిలీ అందరు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మాకేం లేదా అంటున్నారు. సో వాళ్ళ కోసమే మెన్స్ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసింది మెన్స్ బాత్ పౌడర్. ఈ స్నానానికి వెళ్లే ముందు కొంచెం ప్యాక్ లాగా వేసుకుని వెళ్ళిన తర్వాత కూడా రుద్దుకున్నా మంచి గ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఏంటమ్మా? ఇది ఫేస్ ప్యాక్.
యాక్చువల్ గా మన దగ్గర ఫేస్ ప్యాక్స్ అన్ని చూస్తే మనకి 100 grams లో ఉంటాయి. ఒక ఉప్తన్ ఫేస్ ప్యాక్ మాత్రం 200 grams 500 grams ఉంటుంది. సో ఎందుకంటే ఇది ట్యాన్ రిమూవల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే స్కిన్ మంచి గ్లోయింగ్ గా ఉండడానికి, స్మూత్ గా ఉండడానికి, అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఉండడానికి ఉప్తన్ చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. సో చాలా మంది కస్టమర్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎక్కువ క్వాంటిటీలో మనము 200 grams 500 grams లో ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా బాగుంది. ఇది ఇప్పుడు కలిపి పెట్టుకోవాలంటే ఇందులో రోజ్ వాటరా రోజ్ వాటర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది అయితే యూజ్ చేయండి. నేను మార్కెట్ లో అయితే రికమెండ్ చేయను. దీంట్లో అయితే ఈ ప్రోడక్ట్ అది కూడా చేయొచ్చు కదా, త్వరలోనే అది కూడా చేస్తాము. ఎందుకంటే మరి ఇది తీసుకున్నప్పుడు మళ్ళీ మనకు బద్ధకం, మరి ఇంట్లో తయారు చేసుకోవాలి. సో మీరు చేస్తే దాంతో పాటు మీరు ఇవ్వడానికి. దీంట్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే వెజిటేబుల్ గ్లిజరిన్. సో వెజిటేబుల్ గ్లిజరిన్ తో మిక్స్ చేసుకుంటే సో ఇంకా బెటర్ గా మనకి రిజల్ట్ ఉంటుంది. ఉప్తన్ ఫేస్ ప్యాక్ లో కొంచెం పాలు, కొంచెం వెజిటేబుల్ గ్లిజరిన్ మామూలుగానే మనకి స్కిన్ కి మెరుపునిస్తుంది అండి. గ్లిజరిన్ ఏంటంటే కొంతమంది నైట్ టైం కూడా లైట్ గా ఇందులోనే వేసుకుని అప్లై చేసుకుని పెట్టుకుంటూ ఉంటారు క్రీమ్స్ లో, వాటిలో మంచి నిగారింపు ఉంటుంది. అలాంటి గ్లిజరిన్ వీళ్ళు హోమ్ ప్రోడక్ట్. ఇది మనకు మార్కెట్ లో దొరికే ఇంగ్లీష్ మెడిసిన్స్ తోటి కాదు, ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన గ్లిజరిన్ లో ఈ ప్యాక్ వేసుకోండి, మంచి గ్లో ఉంటుంది. నేను వేసుకుని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ అందులో సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్ ప్యాక్స్ అండి. సో లైక్ కస్తూరి పసుపు అన్వాంటెడ్ హెయిర్ రాకుండా హెల్ప్ అవుతుంది. వైట్ క్లే మనకి అంటే సెన్సిటివ్ స్కిన్ కి స్పెషల్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో క్లేస్ లోనే మనకి పింక్ క్లే కాంబినేషన్ స్కిన్ కి, అలాగే గ్రీన్ క్లే డ్రై స్కిన్ కి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి నీ మాటకి అడ్డం వచ్చారు, ఇప్పుడు నా ఫేస్ ప్యాక్ వాడాలనుకో, నా స్కిన్ ఇలా ఉంది, లేకపోతే నాకు ఇంత ర్యాష్ ఉంది, లేకపోతే నాకు ఇంత ట్యాన్ ఉందని చెప్తే మీరు దాని ప్రకారం సజెస్ట్ చేస్తారా? కస్టమర్స్ వాళ్ళ స్కిన్ టైప్ చెప్తే దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ అనుకోండి పింక్ క్లే, డ్రై స్కిన్ అంటే ఫ్రెంచ్ గ్రీన్ క్లే, ఆయిలీ స్కిన్ అంటే మొరాకన్ రెడ్ క్లే, సెన్సిటివ్ స్కిన్ అంటే మనకి వైట్ క్లే. సో ఇలా మనకి స్కిన్ టైప్ని బట్టి ఇవి న్యాచురల్ క్లేస్ లైక్ ముల్తానీ మట్టి లాగా. సో ఇవి కూడా మనకి మట్టి మాత్రమే, దీంట్లో మినరల్స్ ఉంటాయి అన్నమాట, కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం అని చెప్పి. సో ఇవి మన స్కిన్ని హెల్తీగా ఉంచడానికి, గ్లోయింగ్గా, న్యాచురల్గా ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి కానీ, యాంటీ ఏజింగ్కి కానీ, యాక్నే ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి కానీ ఈ క్లే ఫేస్ ప్యాక్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకున్న తన సజెషన్స్ అన్నీ ఇస్తారు. ఎవరెవరికి ఏం అవసరమో కూడా తను సజెస్ట్ చేసి ఇస్తారు. లేదు దూరంగా ఉన్నాము మేము మాట్లాడాలంటే ఎటువంటి కన్సల్టింగ్ ఫీజు ఏమీ లేదండి. మీరు చక్కగా తన సలహా తీసుకోవచ్చు, చెప్పిన ప్రోడక్ట్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది బీట్రూట్ పౌడర్ అండి. చాలామంది లిప్స్కి చాలా డిఫరెంట్ కేర్స్ తీసుకుంటారు. మనకి ఇది బీట్రూట్ పౌడరు పాలతో కలిపి ఫేస్కి అండ్ లిప్స్కి అప్లై చేసుకుంటే రోజు మార్చి రోజు చాలా న్యాచురల్గా పింక్ కలర్లోకి వస్తాయి అన్నమాట. సో ఇది చాలా బాగా గ్లోయింగ్కి అలా హెల్ప్ అవుతుంది. సో అలా అని ప్రొడక్ట్స్ ఏవో పెద్ద పెద్ద కాస్ట్లీలా కూడా కాదండి, మన బడ్జెట్లో మనం రెగ్యులర్గా కొనే వాటిల్లోనే మనకు వచ్చేస్తాయి. అదే ఆయుర్వేదం యొక్క గొప్పతనం. మనకు అందుబాటులోనూ ఉంటుంది, మనకు మంచిగా రిజల్ట్ కూడా ఉంటుంది, కానీ మనం ఎక్కువ వాడం. కానీ వాడాలండి, వాడితేనే బాగుంటుంది. నెక్స్ట్ అందులో ఇది గోందు కతేరా అండి. సో దీన్ని బాదం బంక, బాదం పిస్ని అంటారు. ఇది బాడీని న్యాచురల్గా కూల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్లో మనము బయటికి వెళ్ళి కోకోనట్ వాటర్ తాగలేము, చెరుకు రసం ఇలాంటివి తాగలేము. సో ఇది ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ ఒక 2 pieces వేస్తే చాలు, మార్నింగ్కి గ్లాస్ నిండా ఒక జెల్ ఫామ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డేకి అది మనం అట్లీస్ట్ ఒక 2-3 members అయినా వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఏంటంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, మనకి బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, అలాగే ఆఫ్టర్ డెలివరీ కానీ వీళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఆ టైంలో ఉండే నీరసం అనేది లేకుండా చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత తీసుకోవడం వల్ల ఫీడింగ్ మిల్క్ అనేది వాళ్ళకి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది న్యాచురల్గా కూల్ చేయడానికి మెయిన్ బాగా హెల్ప్ అవుతుంది. గోందు కతేరా కదా, గోందు కతేరా చాలా బాగా యూజ్ అవుతుందండి. అది ఇప్పుడు ఇది అంటే మా అబ్బాయి నెట్లో అన్ని చూసుకుంటూ ఉంటాడు, ఆన్లైన్లో అక్కడ అమెరికాలో ఆర్డర్ పెట్టి బోల్డ్ ఖరీదు పెట్టి తెప్పించుకున్నాడు. ఏం చేయాలి అన్నాడు. అప్పుడు నేను ఏంటంటే ఈ అమ్మాయి నాకు ఒకసారి పంపించింది, నేను వాడాను. తను రోజు సబ్జా గింజలు వేసుకుంటాడు, అలాగే ఇది కూడా కొంచెం వేసుకుని అట్లాగా నువ్వు నీళ్ళల్లో కలుపుకొని ఏదైనా మజ్జిగలోనో లేదంటే జ్యూసుల్లోనో మీ ఇష్టం మీకు ఎలా అయినా షర్బత్తులో అన్నిట్లో ప్రతి దాంట్లో మనం మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. పిల్లలకు కూడా మీరు పాలల్లో కలిపి ఇవ్వచ్చు, జావలో కలిపి ఇవ్వచ్చు. వాళ్ళు డైరెక్ట్ గా తీసుకోలేకపోయినా దేంట్లో అయినా మిక్సెస్ కూడా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ అమ్మలో ఇది సోమిరి చెక్కమ్మ. నార్మల్ గా పుట్టిన పిల్లలు
కొంతమందికి సోమిడి అని చెప్పి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు 1 మంత్లో ఎలా ఉంటారో సెకండ్ మంత్లో, థర్డ్ మంత్లో కూడా గ్రోత్ లేకుండా, యాక్టివ్గా లేకుండా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ సోమిడి చెక్క అనేది జస్ట్ ఇలా మనకి చెక్కలు ఉంటాయి. ఒక చెక్క జస్ట్ వాటర్లో బాయిల్ చేసి, ఆ బాయిల్డ్ వాటర్ని మనం వాళ్ళకి పిల్లలకి స్నానం చేపించే బకెట్లో కలిపేసి స్నానం చేపిస్తే చాలు, వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. జస్ట్ ఈ వాటర్తోనే వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది, అవసరం లేదు. జస్ట్ ఈ చెక్కతో స్నానం చేపిస్తే చాలు. ఇది ఓన్లీ ఈ ప్రాబ్లంకే కాదు, పిల్లలకి గ్లోయింగ్ రావడానికి కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కానీ ఈ సోమిడి చెక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి ఆ డ్రైనెస్, స్కిన్ ప్రాబ్లం రెడ్యూస్ అవ్వడం కానీ, ఇచ్చింగ్ తగ్గిందని కానీ, సోమిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తగ్గిందని సో మంచిగా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారండి. ఇది మనది అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నదే అనమాట. సో మన స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది, మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అమ్మా, ఇవన్నీ ఏమొస్తాయి మనకి? రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్ విటమిన్స్ అనేది ఉండాలన్నా సరే, వాళ్ళకి బాడీలోని హీట్ని రెడ్యూస్ చేసుకోవడానికి, ఐరన్ డెఫిషియన్సీకి ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే చాలామందికి అవేర్నెస్ లేదు. హలీమ్ సీడ్స్ అంటారు, ఆలివ్ సీడ్స్, హలీమ్ సీడ్స్ అంటారు. ఇవి మనకి ఎర్ర నువ్వుల్లాగా కనిపిస్తాయి. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జస్ట్ ఒక్క 1/2 టీ స్పూను ఒక 1 అవర్ నానబెడితే చాలండి. 1 అవర్ నానబెట్టి మీరు వాటర్లో మిక్స్ చేసుకొని కొంచెం టేస్ట్ కోసం పటికి బెల్లం కానీ వేసుకొని తాగితే, మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మాత్రం ఇది ఒక్క నెల రోజులు మీరు వాడి చూసుకోండి, చక్కగా మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మనం ప్రకృతి నుంచి వచ్చిన ఆయుర్వేద ప్రోడక్ట్ అంటే హెయిర్ ఫాల్ కి కూడా తగ్గిస్తుంది. ఇవి సబ్జా సీడ్స్ అండి. సో మనందరికి ఆల్రెడీ పరిచయం ఉంది. సో ఇది ఏంటంటే మనకి బాడీని న్యాచురల్గా కూల్ చేయడంతో పాటు కాన్స్టిపేషన్ ఇష్యూస్కి కానీ, అండ్ వెయిట్ లాస్ జర్నీలో కూడా వాళ్ళ డైట్లో ఈ సబ్జా వాటర్ ఇవి తీసుకుంటే వాళ్ళకి వెయిట్ లాస్ కూడా, అంటే స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇది 100% అండి. సబ్జా గింజలు మీరు రాత్రి గ్లాస్లో నానబెట్టేసి మీరు తాగే వాటర్లో కూడా వేసుకున్న ఫ్రీ మోషన్ అవుతుంది. ఆ తర్వాత స్కిన్ బాగుంటుంది. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు వెయిట్ కూడా తగ్గుతాం, పొట్ట చుట్టూ కొవ్వుతో కూడా తగ్గుతాం. అవునవును. సో ఇది చియా సీడ్స్ అండి. సో దీంట్లో ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉమెన్కి కానీ మెన్కి కానీ వాళ్ళకి ఈ డెఫిషియన్సీతో ఎక్కువ బాధపడుతున్నారు. సో దీంట్లో కాల్షియం ఉంటుంది, అండ్ మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో వీళ్ళు రెగ్యులర్గా ఒకరోజు మార్నింగ్ మనకి సబ్జా వాటర్ అండ్ ఒకరోజు మార్నింగ్ చియా సీడ్స్ ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎనర్జీగా ఉండి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యి హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా నీళ్ళల్లో నానబెట్టి 1 అవర్ నానబెడితే చాలు. ఇవి మహాబీర్ సీడ్స్ అండి. సో ఈ మహాబీర్ సీడ్స్ ఏంటంటే మోకాల్లో గుజ్జును పెరగడానికి, అలాగే నొప్పుల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది చాలా మంది ఒక 2-3 మంత్స్ వాడి రిజల్ట్ లేదు అని చెప్పి స్టాప్ చేస్తున్నారండి. మనకు ఆ మోకాల్లో గుజ్జు తగ్గడానికి, నొప్పి రావడానికి ఎంత టైం పట్టిందో అలాగే దాన్ని మళ్ళీ ఆ గుజ్జు న్యాచురల్ గా మీకు రావడానికి కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట. 1-2 ఏ ప్రోడక్ట్ ఇదే కాదండి, మొత్తం ప్రపంచం మొత్తం మీద మీరు ఏది వాడినా 1-2 నెలలకి రిజల్ట్ రాదు. అలా మనం వాడుతూ వెళ్తే తర్వాత మనం అది గమనిస్తాం, మన శరీరంలో జరుగుతున్నదంతా కూడా మనం గమనిస్తాం. ఇక ఆయుర్వేదం అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి హాయిగా మీరు చక్కగా రోజువారీలో చేసుకోవచ్చు. ఎస్. సో ఈ మహాబీర్ సీడ్స్ ని కూడా జస్ట్ ఒక 1 అవర్ నానబెట్టినా చాలు, లేదా నైట్ నానబెట్టి మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ మోకాలు అరిగిన వాళ్ళేనా, లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మేము ముందు తీసుకోవాలన్నా ముందు నుంచే తీసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. జస్ట్ మీరు 1 టేబుల్ స్పూన్ తీసుకోకపోయినా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా చాలు. వీటిల్లో కూడా కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా మా బ్యాగ్ లో వేసుకోవాలండి, మోకాళ్ళు అరిగిపోతున్నాయి. అమ్మ ఎప్పటికీ ఎనర్జెటిక్ గానే ఉంటారు. ఎనర్జెటిక్ ఉంటే మనం 10 మందికి ఏదో మంచిగా అందించాలని అంత మేము చేయలేదు. ఇవన్నీ కూడా శ్రీదేవి హెర్బల్ నుంచి వచ్చిన కొత్త ప్రొడక్ట్స్ అండి. సో హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి ఆనియన్ హెయిర్ ఆయిల్, నీమ్ తులసి షాంపూతో పాటు ఈ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ని వారానికి ఒక్కసారి ఖచ్చితంగా పెట్టుకుంటే హెయిర్ మంచి వాల్యూమ్ ఉంటుంది, రూట్స్ స్ట్రాంగ్ అవుతుందండి, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. అలాగే మీకు వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే ఈ మిక్సర్ హెయిర్ ప్యాక్ కనుక ఖచ్చితంగా వారానికి ఒకసారి పెట్టుకొని చూడండి, వైట్ హెయిర్ అనేది రాదు. అలాగే దీన్ని చాలా మంది వాటర్తో మిక్స్ చేసుకుంటారు. బెటర్ రిజల్ట్గా సొరకాయ జ్యూసు,
సొరకాయ జ్యూస్ కూడా మనకి గ్రే హెయిర్ ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొత్త టిప్ ఇది. సో ఈ సొరకాయ జ్యూస్ తో కలిపి మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ని వారానికి ఒక్కసారి ఖచ్చితంగా పెట్టుకొని చూడండి. హెయిర్ కూడా అండి మీరు ఒక 2-3 టైమ్స్ పెట్టుకుంటేనే ఆ హెల్దీనెస్ అనేది బౌన్సీగా ఉండడం కానీ, షైనింగ్ గా ఉండడం కానీ, అండ్ హెయిర్ వాల్యూమ్ అనేది కానీ, ఇవన్నీ డిఫరెన్సెస్ అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అసలు మామూలుగానే మనం 1 వీక్ 15 డేస్కో పార్లర్స్కి వెళ్ళి హెయిర్ ప్యాక్ వేయించుకుంటామండి. అక్కడ ఎంత ఇస్తాం అన్నీ కూడా మీకు తెలుసు. అంటే మనం వెళ్ళే పార్లర్స్ని బట్టి అంత శ్రమ లేకుండా ఆయుర్వేదం ప్రొడక్ట్స్ తోటి ఓన్గా తయారు చేసి ఇవన్నీ కూడా సర్టిఫైడ్. హాయిగా అమ్మాయి చెప్పినట్టు చక్కగా ఇంత కలుపుకుని ఇంట్లో వేసుకుంటే హాయిగా ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులు ఆదా. ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అమ్మ. అసలు డాండ్రఫ్ లో అయితే ఈ మధ్య చాలా మంది డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది. మెయిన్ గా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, సో వారానికి మనం 2 నుంచి 3 రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేయాలి. కానీ ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటేనే వాళ్ళు 7కే రెడీగా ఉండాలి. వాళ్ళకి స్కూల్ బస్సు, స్కూల్ ఆటో వస్తుంది అంటే. సో పాపం వాళ్ళకి టైం ఉండట్లేదు అనమాట. ఎక్కువ రోజులు మనం ఆయిల్ అప్లై చేసుకొని ఉంటే, సో ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి మనకి డాండ్రఫ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మ్యాక్సిమం పిల్లలకి వారానికి 2 నుంచి 3 రోజులు హెయిర్ వాష్ అనేది చేపించడానికి ప్రయత్నం చేయండి. ఆయిల్ అనేది ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా, ఎక్కువ డాండ్రఫ్ ఉంటే జస్ట్ ఒక 1 అవర్ ముందు మాత్రమే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో డే అంతా ఆయిల్ అనేది ఉంచుకోకూడదు. అలాగే డాండ్రఫ్ తక్కువ ఉంటే మాత్రం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో ఈ మనకి డాండ్రఫ్కి మెయిన్గా ఆనియన్ రోజ్మెరీ సీరం కానీ, ఆమ్లా షాంపూ కానీ, ఈ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. సొరకాయ జ్యూస్తో కలిపి వారానికి ఒక్కసారి పెట్టుకోండి. డాండ్రఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. కంటిన్యూ చేస్తే రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం డాండ్రఫ్ పెద్ద సమస్య అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది ఎవరైనా వాడచ్చు. మగవారు, ఆడవారు, పిల్లలు హాయిగా ఇలా 2 ప్యాక్ పెట్టుకుని ఆదివారం పూట పెట్టుకోండి. హాయిగా ఆ డాండ్రఫ్ తగ్గుతుంది. మాడుకు కూడా ముందు చల్లదనం వస్తుంది. నెక్స్ట్ టబ్లో ఇది ఫేస్ మిస్ట్ టోనర్ అండి. సో ఇది ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి స్పెషల్గా ప్రిపేర్ చేసిందనమాట. సో డ్రై స్కిన్ అంటే వాళ్ళకి మార్నింగ్ నుంచి కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఇది మధ్యలో మనము డేలో ఒక 1 or 2 టైమ్స్ నుంచి వరకు కూడా జస్ట్ స్ప్రే చేసుకోవడమే. సో ఇది మంజిస్టా, లెమన్, హరితక్కి ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసింది. ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే డ్రై స్కిన్ రెడ్యూస్ అవడంతో పాటు ఫేస్లో ఒక మంచి న్యాచురల్ గ్లో ఉంటుందండి. ఇది కూడా బెస్ట్ అండి. మనం మేకప్ చేసుకునే ముందు కూడా ఒక్కసారి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేసుకుని దానిపైన ఫౌండేషన్ అది వేసుకున్నా మనకి హాయిగా ఫేస్ ముందు రిలాక్స్ ఫీల్ అనేది ఉంటుంది. అవును. సో కూడా ఫస్ట్ ఇది స్ప్రే చేసుకొని ఒక 1 minute గ్యాప్ ఇచ్చి వెంటనే మనం ఎలాంటి క్రీమ్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కొత్తగా లాంచ్ చేసింది ఈరోజు మన నాగశ్రీ డైరీస్ ద్వారానే. సో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగున్నాయండి. శ్రీదేవి హెర్బల్స్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ మనకు ఆవదం కూడా మనం చూపించలేదు. అది కూడా ఒక్కసారి చూపించేస్తారు. వీడియోని స్కిప్ చేయకండి, మళ్ళీ మర్చిపోవడం ఎందుకు. హెన్నా కలుపుకోవడానికి కూడా మళ్ళీ మీరు 8 వెతుక్కోకర్లా, ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది. మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక తర్వాత ఇది నాకు బాగా, ఇది కోకోనట్ షెల్ అండి. సో మీరు ఫేస్ ప్యాక్స్ మిక్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే న్యాచురల్గా ఇలా కోకోనట్ షెల్ కానీ, వుడ్ బౌల్స్ కానీ, సెరమిక్ బౌల్స్ కానీ, గాజు బౌల్స్ కానీ యూజ్ చేయాలి. ఎందుకంటే న్యాచురల్ ఫేస్ ప్యాక్స్లో ఏంటంటే మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం, పొటాషియం. సో ఇవి మనకి స్టీల్లో ఏంటంటే కొంతమంది ఐరన్ మిక్స్ ఉంటుంది. సో వాటిలో మిక్స్ చేసినప్పుడు మనకి కెమికల్ రియాక్షన్ అవుతుంది. సో అందుకని ఇలా మనకి న్యాచురల్గా బౌల్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. శ్రీదేవితో నా జర్నీ అనేది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఒక్కొక్క మెట్టు ఎలా అవుతూ తన డ్రీమ్ని ఎలా నెరవేర్చుకుందో నాకు తెలుసు. అలాగే అందరి ఆదరణ ఇంతవరకు ఉందని మన సబ్స్క్రైబర్లు అప్పుడు డే 1 నుంచి ఇప్పటికి కూడా ప్రతి ప్రోడక్ట్ వాడుతున్నారు. ప్రస్తుతం అంతా కూడా కలుషితం, ఏది ముట్టుకున్నా కూడా ఏది ఎలా హాని చేస్తుందో తెలియటం లేదు. ఇటువంటి సమయంలో మనకు మామూలుగానే చాలామంది చెప్తున్నారు ఆయుర్వేదం వైపు కానీ, హోమియోపతి వైపు కానీ వెళ్ళమని. ఇక ఆయుర్వేదానికి సంబంధించి శ్రీదేవి నుంచి వచ్చిన ఇవన్నీ కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ అండి. మీ ఇష్టం, హెయిర్ నుంచి కాలు వరకు కూడా మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. శ్రీదేవికి సంబంధించిన ఫోన్ నెంబర్, వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్, అన్ని వివరాలు కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఆ అమ్మాయి సబ్జెక్ట్ నేను మాట్లాడుకుంటూ ఉండిపోయాను. మీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. నాకు ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు కదా, సబ్జెక్ట్ ఈ అమ్మాయే చెప్పాలి. అందుకోసం నన్ను ఒకవేళ రీల్ నేను చేద్దాము, మీ అందరికీ అందిద్దామని అనుకున్నా కూడా దాని గురించి నాకు అవగాహన ఉండదు.
అందుకోసం నేను ఆ అమ్మాయిని ఏమంటున్నానంటే ప్రతి వీక్ ఒక 2 రీల్స్ 3 రీల్స్ నువ్వు పంపించు, కొత్త ప్రోడక్ట్ చేసినా లేకపోతే ఒక్కొక్క ప్రోడక్ట్ దేనికి, లేకపోతే హెన్నా ఎలా కదుపుతారు, ఇలాంటివన్నీ కూడా తను పంపమంటున్నాను. మీరు అన్ని రీల్స్ ఆదరించినట్టుగానే అది కూడా మీరు ఆదరించండి. ఆ రీల్లో ఆ అమ్మాయి నెంబర్ అన్నీ ఉంటాయి. మీకు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కింద కమెంట్స్ పెట్టండి, మీకు దేని మీద ఎలా కావాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రతి రీల్లో కూడా మీరు అడగచ్చు, బొట్టమలికి కావాలి లేకపోతే ఇంకో దానికి అట్లా. ఇంకొకటి ఏంటంటే ఎటువంటి కన్సల్టింగ్ ఫీజు లేకుండా తను చక్కగా మీ అందరికీ ఫ్రీ సర్వీస్ ఇచ్చి ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్ ఇస్తుంది. మీరు ఎనీ టైం ఆమెని సంప్రదించవచ్చు. సో శ్రీదేవి హెర్బల్స్ ఉప్పల్, మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మంచి ప్రోడక్ట్స్ మంచిగా మీకు పరిచయం చేశాను. నాకు ముందు అసలు ఇన్ని ప్రోడక్ట్స్ ఎంఐ లాంచ్ చేసినందుకు ముందు హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే మనకి మన నాగశ్రీ డైరీస్ నుంచే కాకుండా మిగతా అందరు కస్టమర్స్ కూడా అదర్ కంట్రీస్లో ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు ఎక్కువ బల్క్లో తీసుకుంటున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. ఏంటంటే మినిమం 35,000 కనుక ఆర్డర్ చేస్తే అప్ టు 10 kgs వరకు అదర్ కంట్రీస్లో ఎక్కడ ఏ కంట్రీకైనా సరే షిప్పింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. బాగుంది, మంచి ఆఫర్. ఇంతవరకు ఎవ్వరు అసలు ఇలా అంటే షిప్పింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది లేదు. మనం స్పెషల్గా ఎందుకంటే వాళ్ళంతా ఫారిన్ కంట్రీస్కి షిప్పింగ్ అనేది ఇవ్వరు, ఎందుకంటే అందులో సగం డబ్బులు వీళ్ళ దాని మీద తీసుకున్న ప్రాఫిట్ అంతా ఆ కొరియర్కి అయిపోతుంది. కాకపోతే ప్రోడక్ట్స్ అందరికీ అందాలనేది అమ్మాయి తాపత్రయం. ఇంకొకటి ఎవరైనా ఇది ఫ్రాంచైజీ అడిగితే మీరు వేరే ఊర్లో ఎక్కడైనా ఇవ్వగలుగుతారా? ఎస్ అమ్మా, మన ప్రొడక్ట్స్ ని చాలా మంది రీసెల్లింగ్ కూడా చేసుకుంటున్నారు. సో మీరు ఒకవేళ రీసెల్లింగ్ చేసుకోవాలనుకున్నా కూడా నేను చక్కగా సపోర్ట్ చేస్తానండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే బెస్ట్ గా మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒక బిజినెస్ ఆఫర్ అండి మంచిగా కూడా, ఎందుకంటే మేము ఇలా చిన్నగా చేయాలనుకుంటున్నాం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అటువంటి వారు కూడా మీరు ఇక్కడికి ఒకసారి వచ్చి ఏది ఎందుకు వాడతారు తనతో అన్ని మాట్లాడి తనతో కొంచెం మీరు ట్రైనింగ్ తీసుకుని మీరు స్టార్ట్ చేయొచ్చు. నెమ్మదిగా మీ ఇన్కమ్ కూడా మీరు పెంచుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మలు. థ్యాంక్ యూ అండి.